నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శిశువు విక్రయం కలకలం రేపుతోంది. రైల్వే స్టేషన్లో ఉండే ఓ యాచకురాలు తన పసికందును 1,20,000కు విక్రయించింది. యాచకురాలి దగ్గర మగబిడ్డ కనిపించకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణ చేపట్టి శిశువును స్వాధీనం చేసుకుని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. శిశువును కొన్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శిశువు విక్రయం కలకలం రేపుతోంది. ఓ యాచకురాలు తన శిశువుని 1,20,000కు అమ్మడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికుడు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఎవరైతే విక్రయం చేశారో అటు వారిపై కూడా ఆరా తీసే అవకాశం ఉంది. అటు కొన్న వ్యక్తిపై ప్రధానంగా కేసు నమోదు చేసుకుని ఆ శిశువును స్వాధీనం చేసుకుని ఆ శిశువును బాలల సంరక్షణ కేంద్రానికి తరలించడం జరిగింది. అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శిశువు విక్రయం కలకలం రేపుతోంది. అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లాలో శిశువు విక్రయం అనేది కలకలం రేపుతుంది. డబ్బుల కోసం మగ శిశువును తల్లి విక్రయించినట్లుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు కేసు పైన దర్యాప్తు మాత్రం కొనసాగిస్తున్నారు. రైల్వే స్టేషన్ లో యాచించేటువంటి ఒక మహిళ తన 9 నెలల కుమారుని 1,20,000 రూపాయలకు దంపతులకు విక్రయించినట్లుగా ఒకరి స్థానికుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మాత్రం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. యాచకురాల వద్ద రోజు ఒక బాబు కనిపించేది. ఆ బాబు కనిపించకపోవడంతో అనుమానం వచ్చినటువంటి స్థానికుడు ఖచ్చితంగా బాబును విక్రయించుంటుందని చెప్పి అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇందులో ఈ ఘటన పైన శిశు విక్రయం పైన ఘటన పైన మాత్రం పోలీసుల దర్యాప్తు మాత్రం ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. బాబునైతే స్వాధీనం చేసుకున్నారు. బాల సంరక్షణ కేంద్రానికి మాత్రం బాబును అప్పగించడం జరిగింది. వారం రోజుల క్రితం ఎల్లమ్మగుట్టలో మగబిడ్డను 2 లక్షలకు విక్రయించినట్టుగా తల్లి ఇచ్చిన సమాచారం. అది సమాచారం ఆధారంగా పోలీసుల దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో శిశువుల విక్రయం అనేది కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. కొంతమంది శిశువుల కిడ్నాప్ కావచ్చు, మరికొంతమంది శిశువులను విక్రయించడం కావచ్చు, కొంతమంది అపహరించి శిశువులను విక్రయించడం కావచ్చు. ఈ ఘటనలన్నీ కూడా నిజామాబాద్ లో కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే యాచకురాలు తన మగబిడ్డను విక్రయించడం పైన ఘటన పైన పోలీసుల దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. అంటే సతీష్, అటు కొనే వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది పోలీసులు? ఖచ్చితంగా ఎదుగున్న చట్ట ప్రకారం మాత్రమే దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. బాల సంరక్షణ కేంద్రం నుంచి సంబంధించినటువంటి ధృవపత్రాలన్నీ సమర్పించిన తర్వాతే ఆ దత్తతను తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నేరుగా ఇట్లా డబ్బులు పెట్టి కొనడం మాత్రం కొంత చట్టరీత్యా నేరంగానే పరిగణిస్తారు. ఖచ్చితంగా దంపతుల పైన తోపాటు ఈ దంపతులకు మధ్యవర్తిత్వం వహించారా లేకపోతే దంపతులు నేరుగా కొనుగోలు చేశారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. దంపతులు కొనుగోలు చేసినట్లయితే ఈ డబ్బుల విక్రయం ట్రాన్సాక్షన్ జరిగితే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు మాత్రం ఉంటాయని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ దంపతులను కూడా పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. వారి పిల్లలు లేని దంపతిగా తెలుస్తుంది, వారే కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ క్రయ విక్రయాలు కూడా జరపకూడదు శిశువుల విషయంలో. ఆ చట్టరీత్యా అది నేరం కాబట్టి ఏదున్నా కూడా చట్ట ప్రకారం మాత్రం దత్తత తీసుకోవాలి. దత్తత తీసుకునే వాళ్ళు ఆ శిశువును పోషించేటువంటి స్తోమతో పాటు ఇతర అంశాలను కూడా పరిగణన తీసుకొని ఆ దత్తత అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా పూర్తిగా ఇల్లీగల్ కాబట్టి ఇటు విక్రయించినటువంటి తల్లితో పాటు ఎవరైతే దత్తత కొనుగోలు చేశారో ఆ కొనుగోలు చేసిన వారిపైన కూడా కేసులు నమోదే అవకాశం ఉంది. సతీష్, అటు యాచకురాలపై కూడా పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు కదా, అసలు బిడ్డను ఎందుకు విక్రయించడం జరిగింది? కేవలం డబ్బు కోసం మాత్రమేనా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే యాచకురాలు తను రోజు యాచించి ఆ బిడ్డను పోషించవలసి ఉన్న కారణంగానే తాను పోషించలేని కారణంతోనే ఆర్థిక స్తోమత లేకపోవడం, పోషించలేని కారణంగానే తాను విక్రయించినట్టుగా తెలుస్తుంది. కొంత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అవన్నీ కూడా పోలీసు విచారణలో వెల్లడించినప్పటికీ కూడా ఏదైతే శిశు విక్రయం అనేది నేరం కాబట్టి తల్లి పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ తల్లి చెప్పేటువంటి సమాధానం బట్టి మాత్రం ఆధారపడి ఉంటుంది. తన మీద ఎవరైనా ఫోర్స్ చేసి డబ్బులు ఇస్తామని ఆశ చూపి ఎవరన్నా బెదిరించి శిశువును విక్రయించేలా చేస్తారా లేకపోతే తన సొంత నిర్ణయంతోనే విక్రయం చేశారనేది కూడా విచారణ వెల్లడే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే తల్లిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తల్లితో పాటు కొనుగోలు చేసినటువంటి దంపతులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీరిపైన ఖచ్చితంగా కేసులయ్యే అవకాశం ఉన్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.